దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుంచి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ప్రతిరోజు కూడా విధేయత పెరగాలి, ఓర్పు పెరగాలి, ప్రేమ పెరగాలి, సహనము పెరగాలి, పరిశుద్ధత పెరగాలి. ఆ విధముగా వాక్యమును ఎప్పుడు కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. దేవుడి వాక్యమును మనకు ఎందుకు ఇచ్చాడనంటే ఆ వాక్యం వల్ల మనము సరిచేయబడాలి, ఆ వాక్యం వల్ల మనము హెచ్చరింపబడాలి, ఆ వాక్యం వల్ల మనలో ఉన్న మన భక్తిలో ఉన్న ప్రతి కలుషితమైన పదార్థమును మనము తొలగించాలి. వాక్యం వినేటప్పుడు ఎంతో 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 శ్రద్ధ కలిగి వినాలి. ఏదైనా ఒక బంగారపు వస్తువును కనుక మనము పడేసుకుంటే దాన్ని ఎంత శ్రద్ధగా అయితే మనము వెతుకుతామో వాక్యాన్ని కూడా వినేటప్పుడు మనకు అంత శ్రద్ధ ఉండాలి. మనకి రేపే ఎగ్జామ్ అయితే ఈరోజు రాత్రి బిడ్డలు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా ఏకాగ్రతగా ఎలాగైతే వారి పాఠ్య పుస్తకాలు వారు చదువుతారో రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి రేపన్న దినము మనకు ఉందో లేదో మనం ఊహించలేము. కాబట్టి ఈరోజు బ్రతుకుతున్న మనము దేవుని చిత్తములో దేవుని సంకల్పములో మనం ఉన్నాము లేమో ఎరుగుట నిమిత్తము వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా చదువుతూ ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక పుస్తకములోనికి ఒక గ్రంథములోనికి ఈరోజు మనము ప్రవేశిద్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకం వెనక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు రోమాపత్రిక మనం చదివితే విశ్వాసము ద్వారా నీతిమంతులు ఎలా అవ్వాలి అనే ఉద్దేశం మనకు రోమాపత్రికలో కనబడుతోంది. ఎఫెసీ పత్రిక చదివితే భూలోకములో ఉండగా పరలోక దీవెనలు అనుభవించడం ఎలానో ఎఫెసీ పత్రిక యొక్క సారాంశం. ఒక ఫిలిప్పీ పత్రిక చదివితే శ్రమలలో ఆనందంగా, శ్రమలలో సంతోషంగా ఈ విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనడానికి ఫిలిప్పీ పత్రిక ఒక ప్రాముఖ్యమైన సంగతులది తెలియపరుస్తోంది. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి ఏదైనా ఒక సింపుల్ టెన్స్లో ఒక చక్కని మార్గములో చాలా చిన్న పుస్తకం ఏదైనా ఉన్నది అని అంటే అది ఒకే ఒక పత్రిక. అంటే మిగిలిన పత్రికలు కాదా అంటే నేను కాదని చెప్పను, కానీ ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తిని సంపూర్ణమైన భక్తిలోనికి నడిపించడానికి రాయబడిన పుస్తకాల్లో యాకోబు గారు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. నీ ఒక ట్రూ క్రిస్టియన్గా నువ్వు బ్రతకాలని నిర్ణయించుకుంటే యాకోబు గారు తన జీవితంలో ఆయన రాసిన పత్రిక ఏదైతే ఉన్నదో ఆ పత్రిక చదివితే ట్రూ రిలీజియన్, ఇంగ్లీష్ బైబిల్లో ప్యూర్ రిలీజియన్ అంటాడు. యాకోబు పత్రికలో ఒక సెంటెన్స్లో ఒక పదాన్ని ఇలా ప్రస్తావన చేస్తాడు. నీ ఒక నిజమైన విశ్వాసంలో, నిజమైన భక్తిలో, ప్యూరిటీ కలిగిన భక్తిలో నువ్వు ఉండాలంటే, ప్యూర్ రిలీజియన్లో నువ్వు ఉండాలంటే యాకోబు పత్రిక చాలా శ్రేష్టమైన సంగతులను క్రైస్తవులకు అందిస్తూ ఉన్నది. కాబట్టి ఆ యాకోబు పత్రిక గురించి మనము కొన్ని వారాలుగా వినే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నాడు. కొన్ని వారాలంటే మరీ ఎక్కువ వారాలు కాదు, కానీ ఇదొక గ్రంథ వివరణో ఇదొక పత్రిక వివరణో కాదు, కానీ ఈ పత్రికలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన సత్యాలు, ప్రాముఖ్యమైన సందేశాలు, ప్రాముఖ్యమైన పాఠాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేసి ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలని దేవుడు సంకల్పము కలిగి ఉన్నాడు, దేవుడు తన చిత్తములో ఆలోచన చేస్తున్నాడో చక్కగా తెలియపరిచే ఒక చక్కటి పుస్తకమే యాకోబు పత్రిక. గ్రంథకర్త ఎవరో కాదు, ఆయన పేరే యాకోబు. బైబిల్లో ఎంతోమంది యాకోబులు ఉన్నారు. ఈ యాకోబు ఎవరనంటే స్వయాన యేసుక్రీస్తు తర్వాత పుట్టిన మరియకు పుట్టిన కుమారుడు ఆయన యాకోబు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త
మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యాకోబు ఎవరు? మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఎవరైనా చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు అంటే యేసు ప్రభు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పైన చెప్పబడుతున్న ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నారు. ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు కాడా? యేసు ప్రభు తర్వాత మరియమ్మ ఎవరినైతే కన్నదో ఆ కన్నవారిలో యాకోబు అనే ఒక వ్యక్తి యొక్క పేరు మనం చూస్తున్నాం. బయోలాజికల్గా చూస్తే ఈ యాకోబు ఎవరికి సంబంధించిన వాడనంటే స్వయాన యేసు ప్రభువుకి తర్వాత పుట్టిన తన తమ్ముడు. అయితే విషయం ఏంటంటే, ఈ యాకోబు యేసు ప్రభు యొక్క స్వయాన తమ్ముడైనా సరే యేసు ప్రభు బ్రతుకున్నంత కాలము కూడా ఈ యాకోబు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచలేదు. ఆ ప్రభువుని ఎంతగానో అపహాసం చేశారు, అవహేళన చేశారు, నీకు పిచ్చి పట్టిందా అన్నారు. ఆయన యందు వీరు విశ్వాసము ఏమాత్రము కూడా ఉంచలేదు. ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయము ఒక్కసారి మనము 21వ వచనం చూద్దాం. ఒకసారి 21వ వచనం చూద్దాం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. మతి చెలించడం అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు చేస్తున్న కార్యాలేంటి, అసలు ఈ జనమేంటి, ఈ గుంపేంటి, భోజనం చేయడానికి నీకు టైం లేదు కదా, నువ్వు చేస్తున్న క్రియలేంటి, నీకేమైనా మతి చెల్లించిందా అని అడుగుతున్నారు. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆ మతి చెల్లించిందా అని అడిగిన వారిలో ఎవరున్నారు చెప్పండి. ఈరోజు మనము ఏ యాకోబు పత్రిక అయితే మనము ఆ పత్రికలోనికి వెళ్ళి ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామో ఆ యాకోబు గారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు కాడు. చూద్దాం మరొక మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో చదవండి అన్న. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరు ఆ సహోదరులు? ఒక సహోదరుడు ఎవరు చెప్పండి. బైబిల్ గ్రంథములో యాకోబు పత్రిక ఎవరైతే రాశారో ఆ యాకోబు గారు యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఈ యాకోబు గారు పత్రిక రాస్తూ తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేనేంటి అని అంటే ఆయన ఏంటి అని ఆయన మాటలు వినే కంటే సంఘము ఆయన్ని ఎలాంటి స్థితిలో ఆయన నిలబెట్టిందో ఒక మాట చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. పోర్షన్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి నేను చదివే ప్రయత్నం చేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అనగా పౌలు మాట్లాడుతున్నాడు గలతీ సంఘముతో. సున్నతి పొందిన వారికి అపోస్తులుడొకటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడొకటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అన్నాడు. చూడండి, సంఘానికి మూల స్తంభాలు ఎవరునంటే ఒక యాకోబు ఒక స్తంభము, యోహాను ఒక స్తంభము, ఒక పేతురు ఒక స్తంభము. అంటే యాకోబు యొక్క స్థాయి ఏంటంటే సంఘము ప్రారంభించబడిన తర్వాత ఆయన స్థాయి ఏంటంటే సంఘానికి ఒక మూల స్తంభముగా, సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఆయన నియమితుడయ్యాడు. ప్రారంభ తొలి సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన వాడే యాకోబు గారు. కానీ ఆ యాకోబు గారు ప్రభు ఉన్నంత కాలము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువుని పైనుండి మాట్లాడినారు, మతి చెల్లించిందా అన్నారు. స్వయాన యేసు ప్రభు తమ్ముడిగా బైబిల్లో మనకు ఈ యాకోబు గారు కనబడుతూ ఉన్నారు. పౌలు మహాభక్తుడైతే యాకోబు గారిని ఏమన్నారనంటే సంఘములో ఒక స్తంభము అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి, ఎంత గొప్ప ధన్యత చెప్పండి. ఆయనకున్న అధికారం ఏంటి చెప్పండి. ఒక వైపు నుండి యేసు ప్రభు యొక్క తమ్ముడు, మరొక వైపు నుండి చూస్తే సంఘములో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన చెప్పినట్టే సంఘము నడుచుకోవాలి. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ పరిచర్య చేసినా, ఏ ఊర్లో సువార్త చెప్పినా మరలా వచ్చి ఆయనకి రిపోర్ట్ చేయాలి. అది యాకోబు గారి యొక్క స్టాండర్డ్స్ అన్నమాట. అంత గొప్ప స్థాయి ఆయనది. ఏంటా స్థాయి చెప్పండి?
సంఘానికి ఆయన పెద్దగా నియమించబడ్డాడు, సంఘానికి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. పేతురు యోహానుల స్థాయి ఎలాగైతే ఉన్నదో యాకోబు గారి స్థాయి కూడా అంతటి స్థాయి అన్నమాట. ఒకప్పుడు ప్రభు ఉన్నంత కాలము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, కానీ ప్రభు ఎప్పుడైతే మరణించి మృతుల్లోంచి లేచి పునరుత్థానుడు అయ్యాడో ఈ యాకోబు గారిలో విశ్వాసం పెరిగిపోయిన తర్వాత ప్రభు యొక్క మార్గంలోనికి ప్రవేశించి సంఘానికి ఒక చక్కటి అధికారిగా, ఒక పెద్దగా, ఒక చక్కటి స్తంభముగా నియమించబడిన తర్వాత పత్రిక రాశాడు. క్రొత్త నిబంధనలో రాయబడిన పత్రికల్లో మొట్టమొదటి పత్రికే యాకోబు పత్రిక. మరొకసారి క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహానులు మనకు ప్రారంభంలో కనబడుతూ ఉన్న కాలానుగుణంగా చూస్తే క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా రాయబడిన పత్రిక ఏదన్నా ఉందంటే అది యాకోబు పత్రికే. యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకము 47 నుంచి 49 ఆ మధ్య కాలంలో రాయబడింది. 50 కంటే ముందే పత్రిక రాయబడింది. మళ్ళీ చెబుతున్నాను, ఇది ఒక గ్రంథ వివరణ కాదు, పత్రిక వివరణ కాదు, కానీ యాకోబు పత్రిక ద్వారా మనం ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఒక యాకోబు పత్రిక మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల, యాకోబు పత్రిక మనం బాగా నేర్చుకోవడం వల్ల ఒక నిజమైన క్రైస్తవుడు ప్యూర్ రిలీజియన్లో మనం ఎలా ఉండగలం అనే సత్యాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్యూర్ రిలీజియన్, ట్రూ రిలీజియన్గా నువ్వు ఎలా ఉండగలవు అనే సత్యాన్ని యాకోబు పత్రికలో చక్కగా ఆయన రాశాడు. కాబట్టి పత్రికలోనికి మనం ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు యాకోబు అంటే ఎవరో చెప్పాను. పత్రికలోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తమ్ముడైన యాకోబు అని ఉందా? తమ్ముడైన యాకోబు అని ఉండాలి. ఏమన్నాడు ఆయన? దాసుడుని నేను. సంఘములో ఆయన స్థాయి ఏంటి చెప్పండి? సంఘములు అనుకున్న అధికారం ఏంటి చెప్పండి? సంఘములు అనుకున్న హోదా ఏంటి చెప్పండి? సంఘములో నేను మూల స్తంభాన్ని, నేను సంఘానికి నేను అధ్యక్షుణ్ణి, సంఘంలో నేను ఒక పెద్దని. కానీ తన్ను గురించి తాను సంఘానికి పరిచయం చేసుకునేటప్పుడు నేను ఎవరిని అంటే యేసు ప్రభు తమ్ముణ్ణి అని చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన తన గురించి అని చెప్పుకుంటున్నాడు, నేను యేసు ప్రభుకి దాసుడును నేను. ఎందుకని నేను తమ్ముడిని అని చెప్పుకోవట్లేదు చెప్పండి? ఈరోజు చాలామంది బయలుదేరిపోయారు, మేము యేసు ప్రభుకు తమ్ముళ్ళమని, మేము యేసు ప్రభుకు తమ్ముళ్ళమే, యేసు ప్రభు మాకు అన్న. అర్థమవుతుందా? యేసు ప్రభుని ఎంత గొప్పగా హెచ్చించాలో మనకు తెలియాలంటే యాకోబు గారు తన సొంత అన్నని ఎంత గొప్పగా హెచ్చించాడనంటే, ఆయన నాకు బయలాజికల్గా నిజానికి ఆయన నాకు అన్నే, కానీ నిజానికి నేను ఆయన నా అన్నని చెప్పుకునేంత పరిస్థితి నాది కాదు. అన్నని నన్ను నేను పరిచయం చేసుకునే, ఆయనకు తమ్ముడిగా నన్ను నేను పరిచయం చేసుకునే పరిస్థితిలో నేను లేను. నా పాపము చేత, నా అపరాధము చేత, నా దోషముల చేత ఆయనకు మేకులు గుచ్చబడ్డాయి. సిలువలో యేసుప్రభు వారికి మేకులు దించబడ్డాయే, అవి మేకులు కాదవి, అవి మన పాపములవి. మనం ఎంతసేపు మేకులు 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 అనుకుంటే అవి మేకులు కాదవి, మన పాపములకు, మన పాపము ఏ పాపము చేయన ఆయన మీద వేసుకుని ఆయన పాపముగా మార్చబడ్డాడు. అది ఎరిగిన యాకోబు గారు నేను ఎవరిని అంటే యేసు ప్రభు నా అన్న అని చెప్పుకునే స్థాయి నాది కాదు. కానీ సంఘము నన్ను పెద్ద అన్నది, సంఘము నన్ను స్తంభం అన్నది, సంఘము నన్ను అధ్యక్షుడు అన్నది ఓకే, కానీ ప్రభు దగ్గరకు వస్తే నేను ఎవరిని చెప్పు? నేను ప్రభువుకు ఒక దాసుడిని. ప్రభు నన్ను ఎన్నో చేయమన్నాడు, అవన్నీ నేను చేసినా సరే, ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే, చివరికి నేను ఒక నిష్ప్రయోజనమైన దాసుడననే ప్రభు ముందు నేను ఒక ఎన్నిక లేనివాడినని తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. చూడండి, పేరుకేమో అధ్యక్షుడు, పేరుకేమో స్తంభము, కానీ తను పరిచయం చేసుకునేటప్పుడు ఆ విధేయత చూడండి, ఆ తగ్గింపు చూడండి, ఆ దీనత్వం చూడండి. అది యాకోబు అనే ఈ భక్తుడు ప్రారంభ సంఘము చెదిరిపోయిన వారికి పత్రిక రాస్తూ వాళ్ళని బలపరచడానికి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటిని మనము ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దాం పిల్లలు. గ్రంథ లేదా పత్రిక పరిచయములు మనం ఉన్నాం.
పత్రిక పరిచయంలో మనం ఉన్నాం. యాకోబు ఎవరు చెప్పండి? ప్రభువుకి తమ్ముడా తమ్ముడా తమ్ముడు అని చెప్పుకునే స్థాయి నాది కాదు, లేదా ఆయన నా అన్నాని పిలుచుకునే స్థాయి ఆయనది కాదు. ఆయన క్యాడరే వేరు, ఆయన స్థాయే వేరు. ఆయన నా యజమానుడు, ఆయన నా ప్రధాన యాజకుడు, నేను ఆయన క్రింద పనిచేస్తున్న దాసుడిని, అంతే. అంతకు మించిన గొప్ప హోదా నాకు ఏది ఇచ్చినా సరే అది నిష్ప్రయోజనమే కానీ నాకేమాత్రము కూడా నాకు పేరు తెచ్చే విధముగా అది ఉండదు. ఇది ఆయన యొక్క గ్రంథకర్త యొక్క తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఎప్పుడు రాయబడిందనంటే క్రీస్తు శకం 47 నుంచి 49 ఆ మధ్య ప్రాంతంలో పత్రిక రాయబడింది. దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యాకోబు పత్రిక ఒక కాలానికి సంబంధించిన వారు మాత్రమే చదువుకోవాల్సిన పత్రిక కాదు. ఇంతకీ ఎవరికి రాయబడిన పత్రిక? మొదటి అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. యెరూషలేములో సంఘానికి హింస కలగగానే ఈ ప్రజలు పాలస్తీనా వెలుపటకు వెళ్ళిపోయి మధ్యధర సముద్ర తీర ప్రాంతాల్లో అన్య దేశాలకు వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్న వారికి చెబుతున్నాడు, మీకు జీవితంలో మీకు ఎన్ని శోధనలు ఎదురైనా సరే భక్తిలో మాత్రం క్వాలిటీ మిస్ అవ్వకండి. భక్తి జీవితంలో ఏమాత్రము కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా మీరు కాపాడుకోవాలి. అది 27వ వచనం మనం చదివితే, మొదటి అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని, ఇదే ఇక్కడే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి, ట్రూ రిలీజియన్ అంటాడు ఇంగ్లీష్లో, ప్యూర్ రిలీజియన్ అంటాడు అక్కడ. అలా మీరు ఏ ప్రాంతంలోనికి వెళ్ళి చెదిరిపోయినా సరే విశ్వాస జీవితంలో మీకు ఎన్ని శోధనలు ఎదురైనా సరే మీరు ఏమాత్రం కూడా ప్యూరిటీ మిస్ అవ్వకండి, ఆ యథార్థతను మిస్ అవ్వకండి. మీకు కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, అనేక రకాలుగా మీరు శోధించబడుతున్నారా, ఎన్ని శోధనలు మీకు ఎదురైనా సరే ఆ ప్యూరిటీ మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ఆ క్వాలిటీ భక్తిని మాత్రం మీరు మిస్ అవ్వద్దని సంఘానికి, చెదిరిపోయిన సంఘానికి 12 గోత్రాల వారికి ప్రత్యేకించి మెన్షన్ చేశాడు. 12 గోత్రాల వారు అంటే యూదులలో నుండి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారికి రాయబడిన పత్రిక అయినప్పటికీ కూడా ఈ పత్రిక నాటికి ఎంత ప్రాముఖ్యమైనదో నేటికి కూడా అంతే ప్రాముఖ్యమైన సంగతి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి అధ్యాయం 1వ వచనంలో ఈ పత్రిక ఎవరికి అంటే చెదిరిపోయిన వారికి పత్రిక. కానీ 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు రాక సమీపించుచున్నది గనుక, అంటే ప్రభువు రాకడ వరకు ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారందరికీ సంబంధించిన పత్రిక. ఈ పత్రిక కేవలము చెదిరిపోయిన ఆ ఇశ్రాయేలు వారికి మాత్రమే కాదు, 12 గోత్రాల్లో ఉన్న వారికి మాత్రమే కాదు, కానీ పత్రిక ఎవరికి చెప్పండి? ప్రభువు రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించింది ఈ పత్రిక. యాకోబు గారి యొక్క ప్రధానమైన ఉద్దేశాలు మనం గమనించాలి. యాకోబు గారు సంఘానికి ఆయన చేస్తున్న బోధ, నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి అని అంటే, ఇదిగో నీ కొరకు నేను ఒక పత్రిక రాస్తున్నా. యాకోబు గారు ఎంత మంచి దైవజనుడు అంటే, ఒక చిన్న విషయం చెప్తా. ఈ రోజున్న సేవకులకి యాకోబు అనే ఈ గొప్ప దాసునుకున్న ప్రత్యేకమైన ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, ఈరోజు కొంచెం సేవకులు కొంచెం పేరు వచ్చిన తర్వాత, కొంచెం సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత కొద్దిగా బిజీ అవ్వగానే ఏమంటారు చెప్పనా? వస్తే నేర్చుకుంటారు, రాకపోతే ఎవరికి నష్టం? మీకే నష్టం అంటారు. అర్థమవుతుందా? సంఘానికి వస్తే వాక్యం నేర్చుకుంటారు, నా దగ్గరకు వస్తే వాక్యం నేర్చుకుంటారు, నా దగ్గరకు రాకపోతే ఎవరికి నష్టం చెప్పండి? మీకే నష్టం. ఎదిగిన సేవకులు, ఈరోజు ఎదిగిన సేవకుల్లా మాట్లాడుతున్నారు. కానీ యాకోబు అనే భక్తుడు చూడండి, తనున్న ప్రాంతంలో వారు లేకపోయినా సరే, తను నివాసం ఉంటున్న భూభాగంలో వారు లేకపోయినా సరే,
వారు వేరు వేరు ప్రాంతాలకి చెదిరిపోయారనంటే ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతే ఒకే పత్రిక రాస్తే సరిపోతుందా? ఒకే మెటీరియల్ సరిపోతుందా? ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళిపోయారో అందరికీ ఈ వార్త పత్రిక వెళ్ళాలా? ఎన్ని పత్రికలు రాసుంటాడో సేమ్ మ్యాటర్తో యాకోబు గారు. ఎందుకంటే వెళ్ళిపోయిన వారు ఒక ప్రాంతానికి వెళ్ళిపోలేదు, వీళ్ళు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. సంఘానికి హింస, సంఘానికి శ్రమ కలిగినప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని ధైర్యపరచడానికి, ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని విశ్వాసంలో అధికపరచడానికి, ప్రతి ప్రాంతంలో ఉన్న క్రైస్తవుడిని వేదాంత విద్యలో, థియాలజీలో, అలాగే ఆచరణాత్మకమైన విశ్వాసంలో ప్రాక్టికల్గా అప్లికేబుల్గా వారు బ్రతికేలాగన వారిని బలపరచడానికి పత్రిక రాశాడు. ఈరోజు కొంతమంది సేవకులు ఎలా అయిపోయారంటే, ఒక వ్యక్తి ఎవరైనా సంఘానికి రావట్లేదా, రాకపోతే ఆయనకే నష్టం అండి, నేనెందుకు ఫోన్ చేయాలి అని చక్కగా తెగేసి కూర్చుంటారు. చూడండి, వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, రాకపోతే ఎవడికి నష్టం, మీకే నష్టం అంటారు డైరెక్ట్గా. అది సేవకుల లక్షణం కాదు, అది సేవకుల లక్షణం కాదు. యాకోబు మనకు అది నేర్పిస్తున్నాడు. నీ యొద్ద రక్షింపబడిన వారు, నీ సంఘానికి ఒకప్పుడు ఉన్నవారు, నీ సంఘంలో ఎదుగుతున్నవారు పరిస్థితులను బట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే కనుక వాళ్ళని నీవు కొన్ని రోజులు నీవు ఫాలో చేయాలి. ఫాలో మినిస్ట్రీ అన్నాడు. చూడండి, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా సరే వారు విశ్వాసములో, దేవునిలో, థియాలజీలో వారు ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేయాల్సిన, వారిని పరిశీలించవలసిన, వారిని అభివృద్ధి పరచవలసిన బాధ్యత సేవకునిగా మీ మీద ఉన్నది అని యాకోబు గారు ఈనాటి సేవకులకు గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ వారం రాలేదా, నెక్స్ట్ వారం నేను వస్తాను మీ ఇంటికి. ఈ వారం రాలేదా, తర్వాత వారం మీకు, లేదంటే ఈ వారం రాలేదా ఫస్ట్ ఫోన్ చేస్తాను. తర్వాత వారం కూడా రాలేదా, మీ ఇంటి దగ్గర నా బండి ఆగుతుంది. అర్థమవుతుందా? ఎందుకు ఈ క్రమశిక్షణ అంటే సేవలో వీళ్ళే మనకు మాదిరి, వీళ్ళే మనకు మాదిరి. వీరు నేర్పిస్తున్నారు, మనం నేర్చుకోవాలంతే. వీళ్ళు ఎలా బ్రతకమని నేర్పిస్తున్నారో, ఎలా నడిపించమని నేర్పిస్తున్నారో మనం అలా నడవాల్సిందే. వీళ్ళు సేవకులుగా ఎంత కఠినముగా ఉన్నారో, సేవకులుగా ఎంత మృదువుగా ఉన్నారో, సేవకులుగా ఎంత మరి ఏమంటారు చెప్పండి, సాత్వికంగా ఉన్నారో, సేవకుడిగా మృదువుగాను ఉండాలి, సేవకుడిగా కఠినంగా ఉండాలి, సేవకుడిగా గంభీరంగా ఉండాలి, సేవకుడిగా అధికారిగా కూడా చాలా మనవాలి. యాకోబు పత్రిక మనకు అదే నేర్పిస్తుంది. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారికి పత్రికలు రాస్తూ, మీరు విశ్వాసములో ఏమాత్రము కూడా బలహీనం అవ్వకూడదు, మీ థియాలజీ ఏమాత్రము కూడా బలహీనం అవ్వకూడదు. ఇందులో ఎంత గొప్ప థియాలజీ అంటే చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం చూస్తే ఆ దేవుని గురించి మాట్లాడుతూ, ఆ తండ్రి గురించి మాట్లాడుతూ, మన దేవుడు ఎవరు అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వల్ల కలుగు ఏ ఛాయైనా లేదు. ఆయనలో మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు మన దేవుడు. ఆయనలో ఎలాంటి చంచలమైన మనస్తత్వం, గమన ఆగమనములు ఏమాత్రం కూడా లేడు. మన దేవుడు ఎలాంటి వాడనంటే, ఈ థియాలజీ మాట్లాడుతున్నది పరసంబంధమైనది, ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో ఏ చంచలమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయైనను లేదో. అంత గొప్పవాడు మన దేవుడు. ఈ కాంటెక్స్ట్లో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆ పరలోకమందున తండ్రిని ఎంత గొప్పగా తన పత్రికలో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో, యేసు ప్రభు వారిని కూడా అంతే చక్కగా ఆయన గౌరవించుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఎవరు చెప్పండి? శరీరానుసారంగా మాట్లాడితే యేసు ప్రభు తనకి సొంత అన్న, మా అన్నండి, మా అన్న. ఎవరు? యేసుప్రభు ఎవరు చెప్పండి? మా అన్న అని చెప్పుకునే అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన నా యజమానుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా దేవుడు, ఆయనకి నేను దాసుడిని అని చెప్పుకుంటున్నాడు. 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే,
ప్రభువు రాక సమీపించుచున్నది గనుక. ఎవరా ప్రభు? ఎవరా ప్రభు? నిజానికి నా అన్న ఆయన, కానీ ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? ఆయన నా అన్న కాదు, ఆయన నా ప్రభువు. ఆయన నా ప్రభువు. ఆ ప్రభువు రాకడ త్వరలో ఉన్నది, దయచేసి సిద్ధపడండి అని ఎంతో చక్కగా ఆ ప్రభువుని గురించి పరిచయం చేస్తున్నాడు. చూడండి, మనం గమనించగలగాలి. మన వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన జబ్బు మనకు కనబడుతూ ఉంటుంది. నా అన్న ఎమ్మెల్యే అనుకోండి, నేను చేసే అరాచకాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే అన్నయ్య, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎంత డామినేట్ చేస్తారు చెప్పండి? ఎంతగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు చెప్పండి? ఎంతగా భూములను ఆక్యుపై చేసుకుంటారు చెప్పండి? సంఘంలో ఉన్న ధనాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తారు చెప్పండి? ఏంటి అంటే మా అన్న ఈ పాస్టర్ మా అన్న. సో సంఘంలో ఏం చెప్పింది నడవాలి? నేను చెప్పిందే నడవాలి. యాకోబు గారు అలా కాదు. యేసు ప్రభు నా అన్న అయినప్పటికీ కూడా ఆయన నాకు ప్రభు, నేను ఆయన దాసుణ్ణి. దేవుడు చెప్పినట్లుగా ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడిండని ప్రతి సందర్భంలో కూడా ఆ దైవము గురించి, ఆ థియాలజీ గురించి ఆయన మాట్లాడుతున్న ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. మొదటి అధ్యాయంలో తండ్రి గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయంలో కుమారుడు గురించి మాట్లాడాడు. ఈ కుమారుడు ఏంటంటే అతి త్వరలో రానయ్యున్నాడనే కుమారుడు గురించి మాట్లాడాడు. 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నాను లేఖము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? మన యందు నివసింప చేస్తున్న పరిశుద్ధ ఆత్మ గురించి ప్రజెంట్ చేసినట్టు చూడండి. అది గొప్ప వేదాంతకర్త అయిన యాకోబు గారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను బ్యాలెన్స్డ్గా సంఘములో ఆయన నడిపిస్తున్న పద్ధతిని మనం గమనించాలి. కొన్ని సంఘాలు చూస్తే కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉంటాడు, వాళ్ళకి యేసుప్రభు తెలియదు, వాళ్ళకి తండ్రి గురించి తెలియదు. కొన్ని సంఘాల్లో చూస్తే మాకు ఎంతసేపు కూడా పరలోకమందున తండ్రిగా పిలువబడుతున్న యెహోవా కానీ యేసుప్రభుకు పెద్ద ఆధిపత్యం ఉండదు. సంఘంలో యేసుప్రభు వారు అంత గొప్పవాడిగా ఆయన ప్రజెంట్ చేయరు. ఎలా ప్రజెంట్ చేస్తారనంటే ఆయన మనకంటే గొప్పోడు, మనుషుల్లో ఆయన కూడా మనిషే, కాకపోతే మనకంటే కొంచెం గొప్పోడు, మనకంటే కొంచెం మంచోడు, అంతేగాని ఆయన దేవుడు కాడు, ఆయన ప్రభువు కాదు. ఆయన మనలాంటోడే, మన అన్న. ఎవరైనా మన అన్న కాదు యేసుప్రభు మన అన్న కాదు. యేసుప్రభు మన ప్రభువు, మనం మొక్కాల్సిన వాడు, మన పూజలను అందుకొనవలసిన వాడు, మన స్తోత్రాలను స్వీకరించవలసిన వాడు యేసుప్రభు. అందుకే యాకోబు గారు అన్నాడు, ఆయన నా ప్రభువు. అర్థమవుతుందా? అన్న అని పరిచయం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్న అని చెప్పుకోవట్లేదు. ఏ సందర్భంలో కూడా ఆయన నా సహోదరుని చెప్పుకోవట్లేదు. చూడండి, జీసస్ మై బ్రదర్ అని చెప్పట్లేదు. జీసస్ మై సేవియర్, నా యజమానుడు, నా ప్రభువు, నా దేవుడు. గమనించగలగాలి యాకోబు గారు మనకు నేర్పిస్తున్న పాఠాలు. యాకోబు పత్రికలో ఏ పాఠాలు ఉన్నాయో వచ్చే వారం చెప్తా. ఒక్కొక్క పాఠం యాకోబు పత్రికను బేస్ చేసుకుని కొన్ని పాఠాలు చెబుతాం. కానీ యాకోబు పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం, యాకోబు గారి యొక్క ఆ సుగుణాలు మనం గమనించాలి. యాకోబు పత్రిక సిద్ధాంతపరంగా, వేదాంతపరంగా, ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా ఎంత ప్రాముఖ్యమైనది మనం గ్రహించగలగాలి. 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, 20వ వచనములో 2వ అధ్యాయములోని 20వ వచనం చూస్తే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? యాకోబు గారి యొక్క బోధ ఏంటంటే, ఇదిగో మీరు సంఘంలో చెదిరిపోయి ఏ ప్రాంతంలో ఉండండి, కానీ థియాలజీలో మీరు మిస్ అవ్వకూడదు. విశ్వాసంలో మీకు కేవలం విశ్వాసం మాత్రమే అంటే సరిపోదు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి ఎంతైతే పొందుకుంటున్నావో, నువ్వు పొందుకున్న దాన్ని అదే విశ్వాసముతో నువ్వు క్రియలు కూడా చెయ్యాలి.
ఈరోజు సంఘం ఎలా అయిపోయిందనంటే, ఎంతసేపు ప్రభువా నాకు అది కావాలి 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 24 గంటలు అడుగుతూనే ఉంటాం. కానీ ప్రభువా నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, ప్రభువా నా నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నీ చిత్తము చొప్పున నేను ఏమి జరిగించాలి అడిగేవారు లేరు. చూడండి, యాకోబు గారు అదే మాట్లాడుతున్నాడు సంఘంతో. ఇదిగో చెదిరిపోయిన వారులారా, మీరు ఎక్కడైనా ఉండండి, ఈరోజు భవిష్యత్ కాలంలో ఈ పత్రిక మీరు చదవబోతున్న వారులారా, మీకు కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు. మీకు ఎంతైతే విశ్వాసం ఉండి దేవుని దగ్గర నుంచి పరలోక సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన జ్యోతిర్మయుడకు దేవుని ఎదురు నుండి మీరు ఏ దీవెనలు అయితే పొందుకుంటున్నారో ప్రతి దీవెన కూడా ఇవ్వగలిగే, ఖర్చు చేయగలిగే, మరలా అనేకులకు పంచగలిగే క్రియ నీకు ఉండాలి. క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతుడవే అన్నాడు. అంటే నువ్వు బ్రతుకున్న శవానివి అన్నాడు. అంతే, ఒక మాటలో చెప్పాలంటే. చెప్పాను కదా, యాకోబు గారి యొక్క మాట ఎంత మృదువుగా ఉంటుందో యాకోబు గారి యొక్క మాట అంతే కఠినంగా కూడా ఉంటుంది. ఆయన ఎవరినో మెప్పించాలని పత్రిక రాయలేదు. ఆ యాకోబు గారు వాక్యం బాగా చెప్పారండి, నీకు 100 మార్కులు అని చెప్పించుకోవడానికి పత్రిక రాయలేదు ఆయన. ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఎలా బ్రతకాలి, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ జీవిత విధానంలో, క్రైస్తవ్యంలో ఒక్క మచ్చ కూడా లేకుండా నిష్కలంకమైన భక్తిని, పవిత్రమైన భక్తిని నువ్వు కొనసాగించాలంటే ఇదిగో యాకోబు పత్రిక చదువు అని రాశాడు, పత్రిక రాశాడు. అర్థమవుతుంది కదా? యాకోబు గారు అంత ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని యాకోబు పత్రికలో రాశాడు. మరొక పాయింట్ చెప్తాను. యాకోబు యొక్క మాటలు ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు పత్రిక అంతా చదవండి. ఎంతో మృదువైన మాటలు, ప్రేమించి రాశాడు మనుషుల్ని. ఎలా రాశాడు చెప్పండి? క్రైస్తవ్యంలోనికి వస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆయన కాలానికి ఎందరైతే ఉన్నారో, ఆయన కాలానికి సంబంధించి ప్రభు రాకడ వరకు ఎందరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రేమించి రాశాడు. ఎంత ప్రేమ అంటే, ప్రజలలో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ ప్రజల్ని ఏమని పిలిచాడు చెప్పనా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలిచేవాడు. యాకోబు తన సంఘాన్ని ఎలా పిలిచాడనంటే మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్ అని పిలిచాడు. అందుకే యాకోబు పత్రికలో 14 సార్లు ఉంటుంది నా ప్రియ సహోదరులారా. ఆ ప్రేమ అర్థమవుతుందా? ఒక దైవజనుల్లో, ఒక సేవకునిలో ఉండవలసిన ప్రేమ యాకోబు గారిలో మనం చూసి నేర్చుకోవాలి. ఒక దైవజనుడు సంఘాన్ని ఎలా నడిపించాలి, ఒక దైవజనుడు సంఘం పట్ల ఎంత భారం కలిగి, ఎంత బాధ్యత కలిగి ఉండాలనేది యాకోబు గారిని చూసి నేర్చుకోవాలి మనం. అందుకే కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, 2వ వచనంలో నా సహోదరులారా అన్నాడు చూడండి, నా సహోదరులారా. తర్వాత మీరు 16వ వచనం చూస్తే, 16వ వచనములో నా ప్రియ సహోదరులారా అన్నాడు చూడండి. 19వ వచనం చూస్తే నా ప్రియ సహోదరులారా అన్నాడు చూడండి. మళ్ళీ 2వ అధ్యాయం 1వ వచనంలో నా సహోదరులారా అన్నాడు చూడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో నా ప్రియ సహోదరులారా అన్నాడు చూడండి. అలాగే 14వ వచనము నా సహోదరులారా అన్నాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనము నా సహోదరులారా అన్నాడు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనములో నా సహోదరులారా అన్నాడు చూడండి. ఎంత సహోదర ప్రేమను పంచుతున్నాడు చూడండి. కేవలం ఆయన మాటలు చెప్పి ఓకే అన్నట్టు కాదు, ఆయన మాట్లాడదామంటే పరిపూర్ణమైన సమర్పణ కలిగిన మాటలవే. ఒక ప్యూర్ రిలీజియన్గా నువ్వు ఉండాలంటే, ఒక మంచి భక్తిలో నువ్వు ఉండాలంటే, ఒక మంచి విశ్వాసంగా నువ్వు ఉండాలంటే నీకు క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ క్రియలలో నీ మాటను చూసావా? నీ మాట ఈరోజు మనిషి పాడైపోగల ప్రధానమైన కారణం ఏంటంటే నోరు మంచిది కాదండి. ఏది మంచిది కాదు చెప్పండి? నోరు తెరిస్తే దుర్భరమైన భయంకరమైన కంపే. నోరు తెరిస్తే కంపే. ఈ నోరు తెరిచి ఎదుటివారితో స్నేహం చేయాలి అనేది ఉండదు. నోరు తెరిచామా భయంకరమైన మాటలు, నోరు తెరిచామా బూతులు, నోరు తెరిచామా కోపము, నోరు తెరిచామా ఎదుటి వ్యక్తి మనకు దూరం అయిపోవాలి. కానీ యాకోబు గారు సంఘానికి నేర్పిస్తున్నాడు, ఎలాంటి సహోదర భావము మీ అందరిలో ఉండాలి. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే
ఈ ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు మాట్లాడుకోవడం. కానీ అందరూ నమ్ముకున్నది ఎవరు చెప్పండి? ఒక ప్రభువునే నమ్ముకున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక ప్రభు మాటలే వింటున్నారు. కానీ సహోదర ప్రేమ మిస్ అయిపోతుంది. అందుకే ఈ పత్రికలు మీరు చూడండి, 4వ అధ్యాయం 11వ వచనములో సహోదరులారా అన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనములో సహోదరులారా అన్నాడు. 5వ అధ్యాయం 9వ వచనములో సహోదరులారా అన్నాడు. 5వ అధ్యాయం 10వ వచనములో సహోదరులారా అన్నాడు. 5వ అధ్యాయం 12వ వచనములో నా సహోదరులారా అన్నాడు. 5వ అధ్యాయం 19వ వచనములో నా సహోదరులారా అన్నాడు. ఎక్కడ మాటల ఏ మాట చెప్పాలన్నా సరే సహోదర ప్రేమను చూపించాడు. నా సోదరి, నా చెల్లి, నా తమ్ముడా, ప్రభు బ్రతుకుండగా ఆయనను తృణీకరించాను, నీవైతే అలా తృణీకరించొద్దు. ప్రేమగా చెబుతున్నాడు సంఘానికి. ప్రేమగా బాధ్యత కలిగి ప్రతి వ్యక్తిని, ప్రతి ఆత్మను ప్రేమించి ఏ ఒక్క ఆత్మ చెదిరిపోయిన వారిలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదనే భారము యాకోబు గారిలో అధికంగా ఉంది. అందుకనేమో దేవుడు యాకోబు ద్వారా మొదటి పత్రికను రాయించాడు. క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వారికి, ఎవరు చెదిరిపోయారో చెదిరిపోయిన వారులారా మీరు బలంగా, ధైర్యంగా, దృఢంగా ఉండాలి విశ్వాసంలో. యాకోబు ఎలాంటి వాడు చెప్పండి? చాలా మృదువైన వాడు. పాత నిబంధనలో మోషే గారు మిక్కిలి సాత్వికుడు అని ఎలాంటి సాక్ష్యం అయితే మనం పొందుకుంటామో, యాకోబు గారి గురించి కూడా అలాంటి స్టేట్మెంటే మనకు కనబడుతుంది. అంత మృదుత్వాన్ని యాకోబు గారు సంఘం పట్ల కలిగి ఉన్నాడు. యాకోబు గారికి మరొక వర్షన్ అన్నది. ఆయన తన వారిని ప్రేమించి అందరిని రక్షించాలని ఎంతగా తాపత్రయపడి నా సహోదరులారా సహోదరులారా సహోదరులారని మాట మంచిగా మాట్లాడి అనేక మందికి వాక్యాన్ని ఎలాగైతే విత్తాడో, ఎవరైనా తోక జాడించారా ఏమని చెప్పనా? వేస్ట్ ఫెలో అన్నాడు అంతే. 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, వ్యర్థుడా, వ్యర్థుడా అంటే వైన్ మ్యాన్ అంటే వృధా మనిషి. మన భాషలో చెప్పాలంటే పనికి మాలినోడా అని అర్థం. దీన్ని వేరే ట్రాన్స్లేట్లో మనం చూస్తే వ్యర్థుడా అని ఉన్న దగ్గర వైన్ మ్యాన్ అంటే దానికి ఏంటంటే వృధా మనిషి, నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సంఘానికి వస్తూ ఎలాంటి ప్రయోజనం లేకుండా కూర్చుని వెళ్ళిపోతున్న వారిని యాకోబు ఏమన్నాడు చెప్పండి? చీల్చి చెండాడేస్తాను. విశ్వాసములు కనుక ఎదగకపోతే ఒక సేవకుడిగా నేను ఊరుకోను, నాకు ఆ అధికారం ఉన్నదని తన అధికారాన్ని సంఘం మీద ఆయన ఉపయోగిస్తున్నాడు. మీరు సంఘానికి వచ్చి అయ్యో నాకు ప్రార్థన చేయడం రాదనంటే నువ్వు రాకు. యాకోబు వర్షను. సంఘానికి వచ్చి నేను పాట పాడలేను, దేవుని స్తుతించలేనంటే నువ్వు రాకు. ఎవరి వర్షన్ ఇది? నా వర్షన్ కాదు, నేను చెప్తే ఫీల్ అవుతారు కదా. యాకోబు మాట ఇది, యాకోబు మాట. అయ్యా నాకు విశ్వాసం అయితే ఉంది కానీ మంచి మంచి కార్యక్రమాలకి నా జేబులో నుంచి 10 రూపాయలు నీవు ఇవ్వనంటే నువ్వు రాకు. అసలు విశ్వాసంలోనే ఉండకంటున్నాడు. సంఘానికి రాకు కాదు, విశ్వాసంలోనే ఉండకు. నా మాట కాదండి, రేపటి నుంచి రావడం మానేస్తారేమో. నా మాట కాదు ఇది. అంటే మొన్న అన్నదాన కార్యక్రమానికి డబ్బులు ఇవ్వలేదు అందుకే ఇలా మాట అనుకోకండి. యాకోబు మాట అది. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అబ్రహాము ఏం చేశాడు తెలుసా? విశ్వాసమును బట్టి అబ్రహాము శారములు ఇస్సాకును పొందితే అదే విశ్వాసమును బట్టి క్రియ జరిగించారు. ఏంటా క్రియ అంటే తన కుమారుడని ఇస్సాకుని బలిగా అర్పించారు. విశ్వాసం అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కాదు. విశ్వాసం అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎన్ని అడుగులైనా ముందుకేసి, ఎన్ని కార్యాలైనా, ఎన్ని క్రియలైనా చేయాలి దేవుని కోసం. అది విశ్వాసం అంటే. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం ఆకులను విప్పి నాకు కావలసినవన్నీ ఇస్తాడండి. వెరీ గుడ్. దేవుని సైడ్ చాలా బాగుంది, మరి నీ సైడ్ బాగోలేదుగా. మరి నీ వాకులు ఇప్పట్లేదు కదా. మన వాకులు చెప్పండి, మన జేబు ఇప్పుతున్నాం, మనం ఎప్పట్లే దాచుకుంటాం. పరిచర్య కొరకు కానుకేయాలంటే జేబులో చేసి కొద్దిసేపు తడిమి చేసి చాలా చిన్న నోటు వేస్తాం మనం. ఆ చిన్న నోటు ఎంతది? 10 రూపాయలు వేస్తాం. అర్థమవుతుందా? విశ్వాసము ఒకటే
ఉంటే సరిపోదు, విశ్వాసమునికి ఎంత ఉందో క్రియ కూడా అంత ఉండాలి. ఈ విశ్వాసము క్రియ ఈ రెండు కూడా సరి సమానమైన పదాలు ఇవి. నాకు విశ్వాసం మాత్రం ఉందండి, దేవుడికి నేనేం చేయాలంటే, నువ్వు వ్యర్థుడా అన్నాడు, వృధా మనిషి అన్నాడు, పనికి మాలినవాడా అన్నాడు. యాకోబు సంఘములో ఉన్న వారిని సహోదరులారా సహోదరులారా సహోదరులారని ఎంత గొప్పగా మంచిగా ప్రేమించి సంబోధించాడో, మీరు సంఘాల్లో నిష్ప్రయోజనమైన దాసులుగా ఉంటే, నిష్ప్రయోజనమైన క్రైస్తవులుగా ఉంటే, ఎలాంటి దాతృత్వం లేనివారుగా ఉంటే మీరు వ్యర్థుడా అని అంటున్నాడు. అందుకే 26వ వచనం చూస్తే ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. నీకు విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, నీకు క్రియలు లేకపోతే నువ్వు మృతము అన్నాడు. మృతం అనేది చెప్పండి, శవము, డెడ్ బాడీ. అంటే సంఘాల్లో మనకు శారీరకంగా జీవం ఉన్నది, కానీ ఆత్మీయంగా ఉండాలి చెప్పండి, జీవం ఉండాలి. ఆత్మీయంగా జీవం ఉండాలి, విశ్వాసంలో జీవం ఉండాలి, క్రియలో జీవం ఉండాలి. క్రియలో జీవం లేకపోతే మృతము అంటున్నాడు. దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమంలో, దైవ సంబంధమైన ప్రతి క్రియలో కూడా మనం ఉండాలి. మనం లేకపోతే జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన, యోహాను గారు. సేమ్ అలాంటి స్టేట్మెంటే ఇది. ప్రభా విశ్వాసం మాత్రమే ఉంది ప్రభా, నీకోసం నేను ఏం చేయలేను ప్రభా అంటే, వ్యర్థుడా మృతుడా అంటున్నాడు. మృతుడా అంటే మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు ఆల్రెడీ చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆ చక్కని కృప పొందుకున్న తర్వాత విశ్వాసంలోకి వచ్చి ఆ విశ్వాస క్రియలు చేయకపోవడం వల్ల మరలా ఏమని చెప్పండి, కథ మరలా మొదటికి వెళ్ళిపోయింది, మరలా చచ్చిపోయారు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత మరలా చచ్చిపోతున్నారు. అందుకే మృతుడా వ్యర్థుడా అని సంబోధిస్తున్నాడు. అంటే సంఘంలో ఉన్న వారి పట్ల ఆయనకున్న అధికమైన భారము ఈ పదాలు ఉచ్చరిస్తున్నాయి. వ్యర్థుడా అంటే నువ్వు పనికిమాలో నువ్వు వెళ్ళిపోని కాదు, నువ్వు రేపటి నుంచి రావద్దని కాదు. రేపు ఎలా వస్తావంటే విశ్వాసంతో పాటు క్రియలతో రా. ఇదిగో నా దేవుని పేరిట నేను ఈ కార్యం చేస్తున్నానండి, విశ్వాసంతో పాటు క్రియలతో రావాలి మనం. అప్పుడు మన ఆత్మ సజీవమైన ఆత్మలో. ఆ కాంటెక్స్ట్ అదే. వేగుల వారిని ఉంచుకుంటే అప్పుడు ఎరుకో రాజు చంపేస్తాడని తెలిసినా సరే రాహాబును ఏష్యా వేగుల వారిని దాచిపెట్టి తన విశ్వాసంను చాటుకుంది. ప్రభువా నీవు నన్ను రక్షిస్తావు, నీ కొరకు నేను ఏమైనా అయిపోతాను. అబ్రహాము వంటి క్రియలు మీకు కావాలి. అబ్రహాము కేవలం విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, ఈ లోకంలో విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరైతే చేస్తున్నారో క్రియలు చేస్తున్న వారు కూడా అబ్రహాము తండ్రి. రాహాబును వేషను చూడండి, ఆమె విశ్వాసముతో మంచి క్రియలు చేసింది, వేగుల వారిని దాచిపెట్టి ఆ ప్రజలను కాపాడింది. విశ్వాసములో క్రియ లేకపోతే వ్యర్థుడా అన్నాడు. ఎవరన్నారు చెప్పండి? నేనన్నానా? నేనన్నా. నా స్థాయి అంతటిది కాదు, నా స్థాయి యాకోబు అంతటిది కాదు, యాకోబు గారి స్థాయి నాది కాదు, క్షమించండి, నా స్థాయి యాకోబు గారు అంతటి స్థాయి కాదు. నేను అనలేనంత వ్యర్థుడా, వేస్ట్ ఫెలో అని. కానీ యాకోబు గారు అన్నాడు సంఘంతో, ఒకవేళ నాకు విశ్వాసం మాత్రమే, క్రియలు నేను చేయట్లేదు అంటే నేను వ్యర్థుడినే. విశ్వాసము క్రియ ఈ రెండు కూడా సరి సమానమైన కార్యాలు. మరొక విషయం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. అంటే యాకోబు యొక్క మాటలు ఎంత మృదువైనవో అంత కఠినమైనవి అనడానికి ఈ సందర్భాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం చూస్తే, వ్యభిచారుణులారా, అదేంటండి ఎవరినంటాడు ఆ మాట? ఎవరినంటాడు ఆ మాట? వ్యభిచారులారా అనేది ఎంత భయంకరమైన పదం చెప్పండి. అంటే విశ్వాసంలో క్రియలు లేనంత మాత్రాన వ్యభిచారులారా అంటాడంటే ఎస్ అంటాడు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు,
దేవుడు తన ఆత్మను మీలో నివసింపబడుటకు తన ఆత్మని లోకానికి పంపిస్తే ఆత్మ కార్యాలు మీరు ఉండకుండా లోక సంబంధమైన కార్యాలు చేస్తూ దేవునితో విరోధం పెట్టుకుని శత్రుత్వంలో ఉంటే మీరు వ్యభిచారులు కాదా, ఆత్మ సంబంధమైన వ్యభిచారులు కాదా అంటున్నాడు ఇక్కడ యాకోబు గారు. ఎంత మృదువైన మాటలు మాట్లాడి వారిని సంపాదించాలనుకున్నాడో. అవసరమైతే గద్దించడానికి, హెచ్చరించడానికి, విశ్వాసంలో వారిని సరిచేయడానికి ఒక సేవకుడిగా నేను ఎంత పెద్ద మాట అయినా ఉపయోగిస్తానో దానికి పడాలంతే సంఘం. మీరు ప్రభు రక్తంలో కడగబడి ఆ రక్తాన్ని నిర్వీర్యం చేసేసి నాకు ప్రభు వద్దు, దేవుడు వద్దు, ఆత్మ నా హృదయంలో నేను ఉంచుకోనని ఆత్మను బయటకు గెంటేసి నీకు ఇష్టం వచ్చినట్టు లోకములో, లోకాశలతో, లోక స్నేహంతో నువ్వు మునిగిపోతే నేను వ్యభిచారణ కానీ ఇంకేమంటారు అంటున్నాడు ఆయన. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయిందంటే పేరుకే సేవ పేరు చెప్పుకుని సంపాదించుకోవడం ప్రారంభిస్తున్నారు. సంఘం నిర్మించడము, డబ్బులు దోచుకోవడము, ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయడం. కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో. వీళ్ళు సంఘము చర్చిలో చాలా తక్కువ, ఫారెన్ ట్రిప్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మేము సింగపూర్ వెళ్ళాము, మలేషియా వెళ్ళాము, దుబాయ్ వెళ్ళాము, అక్కడ ఇది ఉందని అవన్నీ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు సేవ చేస్తున్నారా, సేవ పేరు చెప్పి టూర్లకు వెళ్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘముతో? క్రీస్తు రాక వరకు ఏ సంఘం అయితే ఉన్నదో ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే సంఘానికి ఏం కావాలి చెప్పండి? మార్పు కావాలి. చెదిరిపోయిన వారికి మాత్రమే కాదు, చెదిరిపోయిన యూదులకు మాత్రమే కాదు, చెదిరిపోయిన 12 గోత్రాల వారికి మాత్రమే కాదు ఈ మాటలు. ఇదిగో ప్రభు రాకడ వరకు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఈ మాటలు, ఈ సిద్ధాంతం నేర్చుకోవాలి. ఈ థియాలజీలో ఉండాలి. ఆ తండ్రి నీ కోసం ఏం చేస్తున్నాడు, ఆ కుమారుడు నీ కోసం ఏం చేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉండాలని ఎంతగా ఆరాటపడుతూ ఉంటే ఆ ప్రభు సన్నిధిని వదిలిపెట్టి నువ్వు వ్యభిచారుల్లా ప్రవర్తిస్తే నిన్ను ఏమనాలి చెప్పు? సేవకులే వ్యభిచారులు అయిపోతున్నారు, క్రైస్తవులే వ్యభిచారులు అయిపోతున్నారు. భార్య ఉండగా వేరొక భార్యను ఆశ్రయిస్తున్నారు, వేరొకరు భార్యను ఆశ్రయిస్తున్నారు. ఏమనాలి చెప్పండి? అందుకే యాకోబు అన్నాడు, వ్యభిచారులారా, ప్రభు మీ కొరకు కార్చిన రక్తం మీకు మైండ్లో ఉండట్లేదా? ప్రభు మీ కొరకు చిందించిన రక్తపు బిందువులు నీకు గుర్తుండట్లేదా? నువ్వు సిలువను చూడట్లేదా? ఆ సిలువ యొక్క త్యాగం నీకు అర్థం కావట్లేదా? ఇంతకుముందు చెప్పినట్లుగా ఆయన చేతిలో కొట్టబడినవి మేకులు కాదు కానీ నీ పాపములు కదా, నీ పాపానికి సూచనలు కదా. చిన్న మేకు, చిన్న పిన్నిస్, గుండు పిన్ని గుచ్చుకుంటే అల్లాడిపోతాం మనం. ఇంతంత లావు మేకులు కొడుతూ ఉంటే ఆయన ఎంతగా గజగజ వణికిపోయిందో ఆ శరీరం మీరు గమనించాలి. 9 అడుగుల పొడవు, 7 అడుగుల అడ్డచెక్క ఆ సిలువ మీద బ్యాలెన్స్ అవడానికి లాస్ట్లో కింద పాదాల కింద చిన్న చెక్క ముక్క పెట్టారు. అది ఆ చెక్క మాత్రమే ఆ వెయిట్ని ఆపుతుంది. మిగిలినదంతా వెయిట్ ఆపాల్సింది ఇక్కడున్న మేకులే. ఈ మేకులే సిలువలో ప్రభు యొక్క శరీరం యొక్క ఆ బరువును ఆపింది పడిపోకుండా. ఆయన అంతగా నలగొట్టబడి రక్తము కారిస్తే ఆ రక్తములో కడగబడిన వారు ఏమైపోయారంటే వ్యభిచారులు అయిపోతారట. సేవకుడికి బాధ ఉంటుందా? సేవకుడు ఆవేదన పడడా? నశించిపోతున్న వారిని చూసి సేవకుడు బాధపడ్డా, దుఃఖపడ్డా ఆ బాధ అర్థం కావట్లేదా? అది అర్థం కావాలి. యాకోబు అదే చెబుతున్నాడు. నువ్వు సంఘము లోనికి వచ్చి, ఏ సంఘము? సార్వత్రిక సంఘము లోనికి వచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే దేవుడు ఊరుకోడు. దేవునితో శత్రుత్వం నీకు మంచిది కాదు. ఒక చిన్న అల్లాటప్ప కార్పొరేటర్తో నువ్వు నీ స్నేహం చెడిపోతే, నీ కార్పొరేటర్ నీకు శత్రువు అయితే నీ కుంటికి వచ్చే సమస్తం బంద్ అయిపోతాయి, నీడతో సహా. నీ పవర్ కట్ అయిపోతుంది. నీ ఇంటి నిర్మాణంలో లైసెన్సులు క్యాన్సిల్ అయిపోతాయి. అడ్డగోలు కేసులు పెట్టి నిన్ను ఇరికించేస్తారు. అలాంటిది దేవునితో శత్రుత్వం పెట్టుకుంటున్నావు కదా, నిన్ను ఏమనాలంటున్నాడు యాకోబు. అర్థమవుతుందా? ఆయన భారం అర్థమవుతుందా? యాకోబు సంఘానికి ఎందుకు అధ్యక్షుడు అంటే ఇందుకే.
యాకోబు ఎందుకు నేను దేవుడిని తమ్ముడిని చెప్పుకోలేదంటే దాసుని చెప్పుకున్నాను ఎందుకే. ప్రతిరోజు యేసుప్రభు బ్రతుకుండగా ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన కార్యాలన్నీ గుర్తొస్తున్నాయి. నా ప్రభు నేను ఇంత బాధ పెట్టానా, నా ప్రభు నేను ఇంత గాయపరిచానా, నా పాపములే కదా ఆ మేకులు, నా పాపములే కదా ఆ మేకులు. సమాజానికి అవి 3 మేకులుగా కనబడుతున్నాయేమో, అవి 3 మేకులు కాదు, ప్రపంచ మానవాళి దోషపూరితమైన పాపములవి. అందుకే అంటాడు, వ్యభిచారులారా, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత కూడా లోకాన్ని వెంబడిస్తున్నారా? లోకమే మీకు ఇంపైపోయిందా? లోక స్నేహాన్ని కోరుకుని దేవుని సన్నిధిని మీరు కోరుకోవట్లేదా? ఎవరిని కాదనుకుంటున్నారు, ఎవరిని కావాలనుకుంటున్నారు? ఎవరిని కావాలనుకుని ఎవరిని మీ కొరకు ప్రాణాలను ఇచ్చిన ప్రభువుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అర్థమవుతుందా బాధ? యాకోబు హృదయముతో చదివితే ఈ పత్రిక మనకు బాగా అర్థమవుతుంది. సంఘము కొరకు ఆయన పడిన ప్రయాస, ఎక్కడ గొడవ జరగని యాకోబు గారి దగ్గరకు వస్తారు. ఎక్కడ ఏ ప్రాంతంలో గొడవ జరిగినా సరే, యోదయలో జరిగినా, యెరూషలేములో జరిగినా, యెరూషలేం అవతల, పాలస్తీనా అవతల, మధ్య ప్రాంతాల్లో ఏ దేశాల్లో గొడవలు జరిగినా సరే ఈయన దగ్గరకు వచ్చి పంచాయతీ పెడతారు. అన్ని జనులండి ఎలా ప్రవర్తించాలి, యూదులండి ఎలా ప్రవర్తించాలి, ధర్మశాస్త్ర సంబంధులండి ఎలా ప్రవర్తించాలి, ఒక్కొక్కరు చెబుతూ ఉంటే ఈయనకు నరాలు ఉడికిపోతున్నాయి, హృదయం అంతా మండిపోతుంది. లోకాన్ని స్నేహించి దేవుణ్ణి వదిలేస్తున్న వారు సంఘాల్లో ఎక్కువైపోతున్నారు. సంఘాల్లో ఉన్న వారిలో ఆత్మ సంబంధమైన క్రియలు కనబడట్లేదు. ఎంతసేపు కూడా లోకాన్ని తీసుకొస్తున్నారు సంఘంలోనికి, అపవిత్రమైన కార్యాలు తీసుకొస్తున్నారు సంఘంలోనికి. ప్రాంతంలో ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి ఒక విధవరాలు తన కుమార్తెతో వచ్చింది. ఈ సేవకుడికి ఆల్రెడీ భార్య ఉన్నది. యథార్థ సంఘటన. ఈ సేవకుడికి ఆల్రెడీ భార్య ఉన్నది. అదే సంఘంలోనికి ఒక విధవరాలు తన కుమార్తెతో వచ్చింది. ఈ దుర్మార్గమైన దరిద్రుడు ఆ విధవరాలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది చాలదన్నట్లు ఎవరూ లేని సమయంలో ఆ స్త్రీ యొక్క కుమార్తెతో కూడా సాంగత్యం చేయడానికి ముందుకెళ్ళిపోయాడు. రియల్ స్టోరీస్ ఇవి క్రిస్టియానిటీలో. యాకోబు అన్న మాట సరైనదే. నీవు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకోవడమే తప్పు. ముక్కు పచ్చలారని ఆ పసిబిడ్డను కూడా చెరి చేయడము అతిపెద్ద తప్పు. అందుకే ఆయన మాటలో ఎంత మృదుత్వం ఉన్నదో అంత కఠినం ఉన్నది, ఎంత కఠినం ఉన్నదో అతి కఠినమైన మాటలు కూడా ఉపయోగించాడు ఆయన సంఘాన్ని. ఏంటంటే మమ్మల్ని అంత మాట అనేసావు అంటే, అంత మాట అనేలా నీ ప్రవర్తన సంఘములో ఎలా ఉన్నదో నువ్వు చెక్ చేసుకోవాలి. అధ్యక్షుడైతే మాత్రం అంత అంటాడా అంటే ఎస్ అంటాడు. ఎందుకంటే నీ ఆత్మ పట్ల ఆయన జవాబుదారీగా ఉన్నాడు. నువ్వు చెడిపోతే, నశించిపోతే లెక్క చెప్పాల్సింది ఎవరు చెప్పనా? ఈయనే. ఎవరైనా కాపరిగా దాసుని ప్లేస్లో ఉన్నవారు. నీ ఆత్మ గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన బాధ్యత కలిగిన వారు సేవకులు. మీరు ఇష్టం వచ్చినట్టు వస్తే రండి, లేకపోతే మానేయండి అనేవాడు కాదు సేవకుడు. లోకాన్ని విడిచి ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు ఖచ్చితంగా ఉండాలి నాయన. నీ విశ్వాసం ఎంత ఉందో నీ క్రియ కూడా అంత ఉండాలి నాయన అని నేను పదే పదే ప్రేరేపించేవాడు సేవకుడు. నీ ఆత్మ యొక్క బ్రతుకును కోరేవాడు సేవకుడు. నీ ఆత్మ యొక్క జీవాన్ని కోరేవాడు సేవకుడు. నీ ఆత్మ యొక్క అభివృద్ధిని కోరేవాడు సేవకుడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలాగైనా సరే తనతో పాటు నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్లాలన్న ఆతృత, ఆశయం కలిగి సేవ చేసేవాడు సేవకుడు. అందుకే సేవకుడు ఒక ఆత్మను రక్షించడానికి, ఒక ఆత్మను మార్చడానికి ఎంత కఠినంగా ఆయన వ్యవహరిస్తాడు. ఆ కఠినమైన సరళి, ఆ కఠినమైన ధోరణి నువ్వు వద్దనుకుంటే నీ నాశనం నువ్వు తెచ్చుకున్నట్టే. నిన్నెవడేం చేయలేడు. వ్యభిచారులారా,
4వ వచనము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎంత పెద్ద పదం అది! ఈ లోకంలోనికి ఎవడు శత్రువు ఉన్నా ఏదో ఒక సందర్భంలో నువ్వు తప్పించుకుంటావు, కానీ దేవుడే శత్రువు అయిపోతే నిన్ను ఎవడు కాపాడగలడు చెప్పండి? ఇక ఎవరు కాపాడలేరు. కాపాడే నాదుడే ఉండడం. అందుకే యాకోబు పత్రికలో మనం నిలబడాలి. ప్యూర్ రిలీజియన్ అంటది ఇంగ్లీష్ బైబిల్ మనం చదివితే ఆ 1వ అధ్యాయం 27వ వచనంలో. ట్రూ రిలీజియన్. అదేంటి రిలీజియన్ అన్నాడు ఏంటంటే విశ్వాసం అని అర్థం, అక్కడ భక్తి అని అర్థం. రిలీజియన్ అంటే మతం అనుకోకండి, అది భక్తి గురించి ప్రజెంట్ చేయబడిన ఒక మంచి పదం అది, రిలీజియన్ అనే పదం. మతం అని రుద్దేయద్దు. అర్థమవుతుందా? యాకోబు అనే భక్తుడు ఎంతటి వాడనంటే సంఘములో అంత గొప్ప స్థాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు చెప్పండి? ప్రభుని నా అన్న అనుకోలేదు. ఈరోజు చాలామంది బయలుదేరిపోయారు. యేసు ప్రభు నా అన్న, పరిశుద్ధాత్మ రెండో అన్న. జాడిచ్చి కొట్టేతడేమనుకున్నారు? అర్థమవుతుందా? పెద్దోళ్ళే, హేమాహేమీలే నోరు మూసుకుని ప్రభు యొక్క తేజస్సు ముందు, ప్రభు యొక్క ఆ యొక్క మహిమ ముందు మనం ఏ పాటి వారమో సమీపించరాని తేజస్సు ఆయనది. అన్నా అని పిలవాలంటే సిగ్గుతో తలదించుకున్న పరిస్థితులు ఆయనవి. ఇంత గొప్ప పరిచర్య చేసినా సరే సంఘంలో ఒక సంఘంలో కాదు, సార్వత్రిక సంఘానికి అధ్యక్షుడు ఈయన. అర్థమవుతుందా? మన దగ్గర 1000 మంది వచ్చారనుకోండి, వీళ్ళని పట్టుకోలేము మనం. సంఘంలో ఉన్న సంఘ కాపరిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వీళ్ళు పట్టుకోలేము. ఈయన ఎవరు చెప్పనా? టోటల్ యూనివర్సల్ చర్చ్కే ఎల్డర్ ఆయన. ప్రపంచవ్యాప్తంగా లోకవ్యాప్తంగా ఉన్న సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘానికి అధ్యక్షుడు ఆయన. పైగా యేసు ప్రభుకి స్వయాన సొంత తన తల్లి కడుపున పుట్టిన తమ్ముడు. అయినా ఏమన్నాడు చెప్పండి? నేను తమ్ముడు అనిపించుకునే భాగ్యం నాది కాదు, నేను ఆయనకి దాసుడనే. ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలంటే ప్రభువు గొప్పవాడు, నేను దాసుడుని. అంత విధేయత, దీనత్వము కలిగిన ఆలోచన విధానం మనకు రావాలి ప్రియులారా. అందుకే యాకోబు పత్రిక ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకుందాము. ఇది ఇంట్రడక్షన్ యాకోబు గారి గురించి, యాకోబు పత్రిక గురించి. వచ్చే వారము సబ్జెక్టులోకి వెళ్దాము. ఆయన ప్రాముఖ్యముగా కొన్ని విషయాలను ఆయన పత్రికలో బలంగా ఫోకస్ చేశాడు. సంఘాలు ఎలా ఉండాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలి, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలనే దాని గురించి బలంగా మాట్లాడాడు. వాటన్నిటి గురించి చాలా బలంగా మాట్లాడుకుంటూ విశ్వాసంలో మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆ మాటలు ముగిస్తున్నాను.